బీసీ మైనార్టీల సామాజిక న్యాయం ఆకాంక్షించే ప్రతి ఒక్కరి తరఫున నిండుగా ఆశీస్సులుండి రాబోయే కాలంలో వారు భారత ప్రధానిగా ఈ దేశ ప్రజలకు అట్టడుగు వర్గం ఉన్నటువంటి వాళ్ళందరికీ అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకొచ్చే విధంగా జితిన ఆబాది ఉతన ఇచ్చేదారి అనే దిశలో రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారంగా వారి నాయకత్వం ఎదగాలని వారికి ఆ భగవంతుడు నిండు మనసుతోటి ఆశీర్వచనం ఇవ్వాలని మా అందరి ఆకాంక్షలు మా అందరి శుభాకాంక్షల్ని తెలంగాణ కాంగ్రెస్ పక్షాన రాహుల్ గాంధీ గారికి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతోంది. పెద్ద ఎత్తున ప్రజల కష్టాలు తీసుకున్నటువంటి మా నాయకుడి యొక్క జన్మదినం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వం లోపల మా రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు వారి నేతృత్వంలో మా గౌరవ మంత్రివర్యులు బలహీన వర్గాలకు సంబంధించిన మా మిత్రులు అన్నగారు ప్రభాకర్ అన్న, అదేవిధంగా యువన కాంగ్రెస్ పార్టీ మిత్రులు, ఎన్ఎస్ఏ మిత్రులు, మహిళా కాంగ్రెస్ పార్టీ సోదరిమణులు, సేవాదళ సోదరిమణులు, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈరోజు మొదటిసారి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సోషల్ జస్టిస్ అని ఏదైతే భారతదేశంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని రాహుల్ గాంధీ యొక్క ఆలోచన విధానాన్ని అమలు పరిచినటువంటి సందర్భంలో పట్ట ఒక దళిత వర్గాల నుంచి మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు వారి జన్మదినంలో కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం ఏదైతే భారతదేశ ప్రజలకు సమన్యాయం బీసీ కులగణన కానీ షెడ్యూల్ కాస్ట్ వర్గాలకు సమన్యాయం కానీ మైనార్టీలకు కానీ అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్న విషయానికి ఇది ఒక నిర్వచనం అన్న విధంగా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మా రాహుల్ గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మా మహానాయకుడు మా రాహుల్ గాంధీ మా ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కుటుంబం, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కుటుంబం. మా రాహుల్ గాంధీ గారు పుట్టినరోజు ఆ భగవంతుడు నిండు నూరేండ్లు మా రాహుల్ గాంధీకి అనుగ్రహించి ఆశీర్వదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఇయర్లో మా రాహుల్ గాంధీ పుట్టినరోజు కాబట్టి ఈ తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ ఉద్యమకారుల పక్షాన నేను కృతజ్ఞతలు పుట్టినరోజు సందర్భంలో మా రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. మా రాహుల్ గాంధీ పుట్టినరోజు దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చేసుకుంటున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో దేశ ప్రజలందరూ ఆయన ప్రధానమంత్రిగా ఎన్నుకుంటారు, ప్రధానమంత్రి అవుతాడని చెప్పి మేము ఆశిస్తూ ఆయనకు ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.